హాయ్, దిస్ ఇస్ డాక్టర్ లిఖిత, డెంటిస్ట్ బై ప్రొఫెషన్. నిన్న స్మోకింగ్ క్విట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో చూసామండి. ఈరోజు టిప్స్ చూసేద్దాం. మరి ఎందుకంటే మనం స్మోక్ చేస్తున్నప్పుడు డోపమిన్ హై అవుతుంది. ఆల్రెడీ మన బ్రెయిన్ అనేది స్మోకింగ్ మీద చాలా డిపెండ్ అయిపోయిందండి. డోపమిన్ ఈజ్ అన్ హ్యాపీ హార్మోన్. సో ఎవ్రీ వీక్, మంత్, డే అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీంట్లో. సో ఎవ్రీ డే వీ హ్యావ్ టు బీ మోర్ మోటివేటెడ్ ఇన్ దిస్. నెక్స్ట్ టిప్స్ ఏంటంటే, ఫస్ట్ మనం ఎందుకు మానేద్దామనే రీజన్ అనేది, స్పెసిఫిక్ రీజన్ వీ హ్యావ్ టు రైట్ అండ్ స్టిక్. ఎక్కువ చూసుకుంటే మనం సెల్ఫ్ మోటివేటెడ్గా ఉంటాము. నెక్స్ట్ ఒక డేట్ అనేది ఫిక్స్ అయిపోయి ఆ డేట్ లోపల సిగరెట్స్ కానీ, యాషెస్ కానీ ఏమైనా ఉంటాయి, వాట్ ఎవర్ స్మోకింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటే బయట పడేసేయాలి. మనకు కనపడకూడదు వాటికి. సో మనకు కనపడిపోతే మనం తీసుకోం కదా. సో వీ హ్యావ్ టు బీ మోర్ మోటివేటెడ్ ఇన్ దిస్. నెక్స్ట్ ట్రిగర్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్ ఆర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఆర్ తిన్నాక ఆర్ ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు కొన్ని ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఈచ్ ట్రిగర్ ఫ్యాక్టర్స్ అండి. ఆ ట్రిగర్ ఫ్యాక్టర్స్ అనేది ఆ టైంలో మనము నికోటిన్ గమ్స్ తీసుకోవడం కానీ, ప్యాచెస్ చేసుకోవడం బెస్ట్ అండి. కమ్యూనిటీస్లో జాయిన్ అవ్వడం బెస్ట్ ఆప్షన్ అండి. నికోటిన్ ఫ్రీ కమ్యూనిటీస్, ఇంకా ఎక్సర్సైజ్ చేయడము, వాటర్ తాగడము అండ్ బ్రెస్ట్ వాకింగ్, జిమ్కి వెళ్ళడము, దిస్ విల్ ఆల్ హెల్ప్ యూ అవుట్ అండి. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్. 48 అవర్స్లోనే మనకి చాలా రిజల్ట్ ఉంటుంది. వీ హ్యావ్ టు బీ మోర్ మోటివేటెడ్ ఇన్ దిస్. ఇలాంటి సపోర్ట్ ఏమైనా కావాలంటే టు కామెంట్ మీ, ఐ విల్ హెల్ప్ యూ అవుట్. బాయ్.